విని విడిచిపెట్టుగా తండ్రి దేవా, ఆ మాటల ప్రకారంగా ముందుకు అడుగులు వేయటానికి మీరే సహాయం చేయాలి. ఈ కార్యక్రమం ద్వారా మీరే మహిమ, ఘనత, ప్రభావం మీరు మాత్రమే పొందుకోండి. యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి పెడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చున్నాం. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభువైన క్రీస్తు పేరట నా వందనాలు. దేవుని మహాకృపను బట్టి దేవుడు మరొక దినాన్ని మనకు దయచేశాడు. ఇస్తున్న దేవునికి మనము నమ్మకంగా ముందుకు కొనసాగాలని గత వారంలో కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. ఏంది, దేని గురించి నేర్చుకున్నాం? ప్రమాదంలో ఏముంది? ప్రపంచం అంటే లోకం అంటే మట్టి కాదు, లోకం అంటే మనుషులు. అంటే మనుషులకు ప్రమాదము పొంచి ఉంది. ఏముంది? ఏం పొంచి ఉంది? ప్రమాదం పొంచి ఉంది. ఏ ప్రమాదం? ఏ ప్రమాదం? ఎలాంటి ప్రమాదం అని కనుక మనం ఆలోచించగలిగితే కొంతమందికి ఎంత చెబుతున్నా వినరు. చూడండి, ఒక యార్డ్ చూసాం మేము మొన్న మధ్యకాలంలో. టీ తాగటానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక యార్డ్ వస్తుంది. ఏంటి ఆ యార్డ్ అంటే పొగాకు. ఏంటి అది? సిగరెట్ తాగుతా ఆరోగ్యానికి హానికరం. పొగాకు వల్ల ఏమొస్తుంది? క్యాన్సర్ వస్తుంది అని చెప్పేసి పెద్ద యార్డ్ ఇచ్చాడు. ఆ తర్వాత సిగరెట్ గురించి చూపిస్తున్నాడు. ఎలా చూపిస్తున్నాడు అంటే దాంట్లో పెప్పర్మెంట్ ఉండిద్దని, దాంట్లో క్వాలిటీ ఉండిద్దని. అస్సలకి ఆ చూపించే విధానానికి మనుషులు ఏమైపోతున్నారు? పైన ఏమనిస్తున్నాడు? పొగాకు ఆరోగ్యానికి హానికరము. మద్యపానం ఆరోగ్యానికి మంచిదా? అది హానికరమే. కానీ హానికరం అని తెలియజేస్తున్నాడు. దీని వలన ఏమొచ్చింది? మద్యం తాగటం వలన ఏమొచ్చింది? గమనించండి. ఏదో ఒక లివర్లు ఇవన్నీ చెడిపోదు. తెలుసా లేదా? ప్రమాదం అని తెలుసా లేదా? సిగరెట్ తాగటం వల్ల ప్రమాదం ఉందని తెలుసా లేదా? తెలుసు. ఏది? తంబాకు, ఏంటవి? పొగాకు. ఈ పొగాకు అవన్నీ వేసుకోవటం ద్వారా ఏమొచ్చిందని తెలుసు? క్యాన్సరు వచ్చింది. ప్రమాదం ఉందని తెలుసు. కానీ ప్రమాదం ఉందని తెలిసి కూడా మనుషులు ఏం చేస్తున్నారు? ఖచ్చితంగా సిగరెట్ తాగుతున్నాడు, మందు తాగుతున్నాడు. అలాగే ఇవన్నీ కైనీలు కానీ ఇవే కానీ చూడండి. సినిమా థియేటర్లో కానీ వీటిల్లో కూడా అసలుకి ఆ పేపర్ మీద కూడా కొన్ని ఉంటాయి. అదంతా కూడా క్యాన్సర్ వచ్చి భయంకరంగా ఉన్నది తెలుసు. అంటే వారికి ప్రమాదం అని తెలిసినప్పటికీ వారు భయపడుతున్నారా? లేదు. గమనించండి. దీని వలన, ఈ సిగరెట్ వలన అన్ని పాడైపోతాయని తెలుసు. ఈ మందు వలన ప్రమాదం ఉందని తెలుసు. గమనించండి. ఈ ఖైనీ వలన ప్రమాదం ఉందని తెలుసు. ఈ ఫోన్ వల్ల ప్రమాదం ఉందా? ఫోన్ వల్ల తెలుసు. గమనించండి. ఈ మద్యం కన్నా వీటికన్నా ఈ ఫోన్ చాలా భయంకరంగా ఉంది. తెలుసా? చాలా ప్రమాదకరంగా మారిపోయింది ఫోన్ కూడా. ప్రమాదం అనేది ఉందని తెలిసి కూడా చూడండి ఎలా ఇచ్చేస్తున్నారంటే చాలా ఇచ్చేస్తూ ఉన్నారు. వాడటం, దానిని వినియోగించే విధంగా. అంటే ఇప్పుడు ప్రమాదం అని తెలిసి కూడా దేవుడు పెట్టాడా? గమనించండి. కానీ దానిని వాడే విధంగా కనుక వాడితే ఆరోగ్యము ఉంది. మీ బైబిల్లోనే రాయబడి ఉంది కదా, ద్రాక్షారసం ఉందని అని కొంతమంది అడుగుతారు. వాడే విధంగా వాడుకుంటే ఆరోగ్యము ఉంది. అలా కాకుండా ఎలా పడితే అలాగ వాడితే ప్రమాదం మటుకు ఖచ్చితంగా ఉంది. గత వారంలో ఈ ప్రమాదం గురించి కొన్ని విషయాలు మనం ఆలోచించాం. మనం ఆత్మీయంగా మన కోణాన్ని మనం ఆలోచించాం. ఏమని?
బుద్ధిమంతుడు ఒకసారి ఆ మాటను చూసి ముందుకు వెళ్దాం. ఏమని చూసాం? మత్తయి దీంట్లో సామెతల గ్రంథములో ఒక మాటను చూసాం. సామెతల గ్రంథములో 15వ అధ్యాయము 24వ వచనం. 15వ అధ్యాయము 24వ వచనం. క్రిందున్న పాతాళము తప్పించుకునే వాళ్ళని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. ఎవరికి రాస్తున్నాడు ఇది? జ్ఞాని అయిన సొలొమోను గారు తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడు? బుద్ధిమంతుడు ఏం చేస్తాడంట? బుద్ధిమంతుడు ఏం చేస్తాడు? పాతాళాన్ని తప్పించుకోవాలని పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును అని ఒక విషయాన్ని చెప్పాడు. ఈరోజు కూడా మరొక విషయాన్ని మనం ఆలోచిద్దాం. చూడండి, ఇదే సామెతల గ్రంథము 22వ అధ్యాయము అక్కడ రాస్తున్నాడు జీవ మార్గమున నడుచుకును అన్నాడు కదా. ఇక్కడ మరొక మాట రాస్తున్నాడు 22వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాం. పుణ్యారా, బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును, జ్ఞానము లేని వాడు యోచింపగా ఆపదలో పడును. ఒక విషయాన్ని చెప్పుకుంటూ వస్తున్నాడు. ఏమని చెబుతున్నాడు? బుద్ధిమంతుడు. మొన్న వారం కూడా మనం చదువుకున్న మాట ఏంటంటే, క్రిందున్న పాతాళము తప్పించుకునే వాళ్ళని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకున్నాడు. గమనించండి, పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును అని చదువుకున్నాం. ఇప్పుడు కూడా ఇదే జ్ఞాని అయిన సొలొమోను గారు ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. బుద్ధిమంతుడు అంట అపాయం వచ్చుట చూచి ఏం చేస్తున్నాడు? దాక్కొట్ట ఉంటాడు. ఇప్పుడు అపాయం ఉందని తెలిసి కూడా దాక్కొట్టున్నారా? ఆగుతున్నారా? ఆలోచించండి. అపాయం వస్తుందని చెప్పి తెలిసినప్పటికీ భయము విడిచి మనుషులు ఏం చేస్తున్నారు అంటే, ఏం కాలేదుగా, ఇప్పుడు ఏం కాలేదుగా, ఇప్పుడు ఏమన్నా అయిందా అని చెప్పేసి భయము విడిచి మనిషి ప్రవర్తిస్తూ ఉన్నాడు. కానీ రాస్తున్న మాట ఏంటంటే, బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూసి దాగును, జ్ఞానము లేనివాడు యోచింపగా ఆపదలో పడును. ఆలోచించండి, ఈ ప్రపంచం అంతా కూడా ప్రమాదంలో ఉంది. మనము ఎప్పుడు పోతామో తెలియదు. కాకపోతే కొన్నిటిని జాగ్రత్తలు తీసుకోవాలి. మనము ఆగవలసిన చాట ఆగాలి. కానీ ఈరోజు ఆగట్లేదు. ఆగుతుందా ప్రపంచము? మనుషులు ఆగుతున్నారా? ఆగట్లా. ఏది? టైం అయిందంట. దేనికి టైం అయింది అంటే, ఇవాళ శనివారం బొట్టువాడ వచ్చింది, టైం అయిందంట. దేనికి టైం అయిందంటే, గుడికి టైం అయిందంట. ఏం గుడికి రా అంటే, వాళ్ళకి గుడి అంట పారు వైన్స్. దీన్ని ఏ విధంగా పిలుస్తున్నారు తెలుసా? ఒక పుణ్యక్షేత్రాన్ని పిలిచిన విధంగా పిలుస్తున్నారు. ఆరోగ్యాన్ని పాడు చేసుకోవటానికి కూడా గుడికి వెళితే కొన్ని విడిచిపెట్టాలి. అవునా కదా? మందిరానికి వెళితే ఎలాగ ఉండాలంటే కొన్నింటి విడిచిపెట్టాలి. అవునా కదా? కొన్ని గుళ్ళకు వెళ్ళినప్పుడు ఎలా పడితే అలాగ వెళ్తే రానిస్తారా? రానిరు. ఒక మసీదుకి వెళ్ళినా వాళ్ళు కూడా వాళ్ళకి నియమాలు ఉంటాయి వాటికి వెళ్ళాలంటే. మరి ఈ గుడికి అంట గుడికి టైం అయిందంట. ఎందుకు? పోయే కాలం దగ్గర పడింది. గమనించండి. అపాయం వచ్చుట చూచి దాగును అంటున్నాడు బుద్ధిమంతుడు. జ్ఞానము లేని వాడు యోచించడు. ఆలోచన ఉండదు. ఇంకా ఆలోచించగలుగుతాడా? కొంచెం కాదు కొంచెమైనా. నా పేరు ముఖేష్ అంబానీ. ఏం చెబుతా ఉంటాడు? నా పేరు ముఖేష్, నేను ఇది తినటం వలన నాకు ఇదంతా కూడా తీసేశారు. ఎవరికైనా ఆలోచన వస్తుందా? చెబుతుంటే వేసుకుంటారు. ఇంత వేసుకొని లోన పెట్టుకుంటారు. గమనించండి. సిగరెట్ తాగి ఆ సిగరెట్లో ఉన్న కిక్కు అంట చాలా బాగుంది, సూపర్గా ఉంది. దీంట్లో పిప్పర్మెంట్ భలే ఉంది. ఒకప్పుడు తెలియక అవివేకంగా తెలియనప్పుడు నేను కూడా ఎలాగ ఉన్నాను అంటే,
ఎవడు ఏం చెబుతున్నా ఆటో వేసేటప్పుడు ఆటో తోలుకునే ఆ పరిస్థితుల్లో వెనకము వాళ్ళ ఉన్న కస్టమర్ని లెక్క చేసేవాడిని కాదు. కస్టమర్ని లెక్క చేసేవాడిని కాదు. తాగుతాడు, ఇష్టమైతే కూర్చో, లేదంటే దిగేసి. ఇప్పుడు తెలుస్తుంది ఆ బాధ. ఇప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఏంటో. గమనించండి. ఒకటి యోచన చేయరంట వారు. యోచన చేయరు. జ్ఞానము లేనివాడు యోచింపక ఆపదలో పడు. ఆలోచన ఉండదు. ఏంటంటే ఈ రోజుకి రేపు పోతే ఎల్లుండికి ఏమైందంట రెండో రోజు ఏముందని అనుకుంటున్నారు. కానీ బుద్ధిమంతుడైతే పరమునకు పూజ్యం, పాతాళాన్ని తప్పించుకోవాలి. ప్రమాదం వస్తుంది మనిషికి. ప్రమాదం ఎప్పుడో పొంచి ఉంది. ఆ ప్రమాదంలో నుండి మనం తప్పించుకోవాలి. ప్రపంచం అంతా కూడా ప్రమాదంలో ఉంది. ఆ ప్రమాదంలో నుండి తప్పించుకోవడానికి మనం ఏం చేయాలి అంటే, నిన్నటి వారాన ఒక విషయాన్ని మనం ఆలోచించాం. ఏం ఆలోచించాము అంటే, మనుషుల పరిస్థితి ఎలాగా ఉంది అంటే గమనించండి. ఏ విధంగా ఉన్నారు మనుషులంతా కూడా. ఎలాగుందంటే లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, చూడడం. ఇప్పుడు ఆ ఉగ్రత దినమందు ఏదైనా మనల్ని రక్షించిద్దంటే మన వాళ్ళు మనల్ని రక్షించగలుగుతారా? ఉన్నారు. మీకు అర్థం అవటం కోసం ఒక ఎగ్జాంపుల్ చెబుతా వినండి. ఒక వ్యక్తి, జాగ్రత్తగా వినండి, ఒక వ్యక్తి ఒక గేమ్ ఆడియటం మొదలుపెట్టాడు. స్త్రీలతో గేమ్ ఆడియటం మొదలుపెట్టి ఇప్పుడు ఆమెతో మాట్లాడుతూ బాగా చాలా సందడిగా వెళ్ళిపోయింది గేమ్ అంతా. ఇప్పుడు ఆ గేమ్లో ఆమెను కూర్చోబెట్టి మొత్తం ఒక 8 మంది వ్యక్తులను తీసుకోమన్నాడు. నీకు ఇష్టమైన వాళ్ళని. ఎంతమందిని తీసుకోమన్నాడు? 8 మందిని తీసుకోమన్నాడు. ఆ 8 మందిని తీసుకొని వాళ్ళతో ఆమెతో గేమ్ ఆడిస్తూ చెబుతూ ఉన్నాడు, వీళ్ళలో నుండి నీకు ఇష్టం లేని వాళ్ళని ఒక 2 తీసేయన్నాడు. ఏమన్నాడు? నీకు ఇష్టమైన వారిని ఎంతమందిని తీసుకోమన్నాడు? ఈ 8 మందిని తీసుకోమన్నాడు. ఆ 8 మందిలో ఏం చెబుతున్నాడు? నీకు ఇష్టం లేని వాళ్ళు ఒక ఇద్దరిని తీసే అన్నాడు. ఇప్పుడు ఇష్టం లేదు అన్న వాళ్ళని ఇప్పుడు 8 మంది ఎవరో రోజు కూడా చెప్పేస్తాం వినండి. ఎవరెవరు? అత్త, మామ, అమ్మ, నాన్న, తర్వాత తను, తన భర్త, తన పిల్లలు. ఎంతమంది అయ్యారు? 8 మంది అయ్యారు. ఇప్పుడు ఎవరిని తీసేసింది? ఫస్ట్ నీకు ఇష్టం లేని వాళ్ళని తీసేయంటే ఎవరిని తీసేసింది? వెంటనే కొట్టేసింది. ఎవరి పేర్లు కొట్టేసింది? ఫస్ట్ లేట్ చేయకుండా కొట్టేసింది. అత్త, మామ పేర్లు కొట్టేసిన తర్వాత ఆ గేమ్ కొంచెం ముందుకు వెళ్తుంది. ఫస్ట్ హ్యాపీగానే మొదలైంది. ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకొద్దిగా సేపు ఆగినాక నీకు ఇష్టం లేని మరొక 2 పేర్లు కొట్టేయండి. ఇప్పుడు ఎవరిని కొట్టేయాలి? అమ్మ, నాన్న, పిల్లలదా? ఎవరిది కొట్టేయాలి అని ఆలోచించింది. కొంచెం కన్ఫ్యూజ్లో పడి ఏం చేసిందంటే తన అమ్మ, నాన్నది కొట్టేసినాక ఇంకా అమ్మా నాన్న పేరు పోగాలి. ఎలా ఉండేది పరిస్థితి? కొంచెం బాధగానే ఉండేది. అత్తమామది పోయినా పర్లేదు, అత్తమామ పేర్లు పోయినా ఇంకా కొంచెం హ్యాపీగానే ఉంటారు. అదే అమ్మ నాన్న దగ్గరికి రాగాలే, అమ్మో మా అమ్మ మా నాన్న, కొంచెం బాధ మొదలైంది. ఈమె ఎక్కడ కూర్చుంది? ప్రమాదమైన అంచుల్లో కూర్చొని ఆలోచనలో కూర్చుంది. ఇప్పుడు కొట్టేయమంటానికి తీసేయి అన్న దానికి బాగా ఆలోచించడం మొదలుపెట్టింది. గమనించండి. ఇది పోయినాక ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోయిన తర్వాత మరొక 2 పేర్లు తీసేయమన్నాడు. ఇప్పుడు ఎవరున్నారు? పిల్లలు, తను, తన భర్త. ఒక 2 పేర్లు తీసేయనగానే 2 పేర్లు కానీ భర్తది కానీ లేకపోతే వీళ్ళిద్దరిది కానీ తీసేయనగానే ఇప్పుడు ఆలోచించడం మొదలుపెట్టింది. మరొకరి పేరు తీసేయనగానే ఆలోచించింది. వల్ల కావట్లా. ఎవరు తీసేయాలి? భర్త తీసేయాలా? పిల్లలు తీసేయాలా? ఎవరు తీసేసి ఉండిద్ది? గమనించండి. భర్త, పిల్లల? ఎవరిది తీసేసి ఉండిద్ది? పిల్లలదే. ఎందుకంటే వాళ్ళు తర్వాత వచ్చారు. నా భర్త నాతో పాటు ఎప్పుడు ఉంటారు. భర్త వల్లనే కదా పిల్లలు వచ్చింది. ఇప్పుడు ఎవరి పేరు తీసేసింది?
పిల్లల పేరు ఎలాగుండిద్ది, పరిస్థితి ఎలాగుండిద్ది ఆలోచిస్తూ ఉంటాడు. గమనించండి, పిల్లల పేరు తీసేసింది. ఇప్పుడు ఎవరున్నారు? ఇద్దరే ఉన్నారు. ఈ ఇద్దరిలో కూడా మరలా గేమ్ ఆడటం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఈ ఇద్దరిలో కూడా ఒకరి పేరు తీసేయి అంటే ఎవరి పేరు తీసేసింది? ఎవరి పేరు తీసింది? తన పేరు తీసుకునిద్దా? గమనించండి, ఇప్పుడు ఎవరి పేరు తీసేసింది? తన పేరు. నేను పోయినా పర్లేదు, నా భర్త బాగుండాలని కోరుకునిద్దా? కాదు, నేను ఉండాలి, నేను బ్రతకాలి. గమనించండి, ఒక ప్రమాదం వచ్చినప్పుడు ఎవరెవరిని తీసేసింది? ఒక గేమ్లోనే ఎవరి పేరు కొట్టేసింది? ఫస్ట్ అత్తమామ పేర్లు కొట్టేసినప్పుడు ఏం లేదు. తర్వాత అమ్మా నాన్న పేరు దగ్గర వచ్చి కొంచెం కన్నీళ్ళు మొదలైనవి. గమనించండి, ఆ తర్వాత ఇంకొంచెం వీరు నీ బిడ్డలా భర్త అనగానే బిడ్డల పేర్లు తీసేటప్పుడు ఎలాగుండేది? కడుపు కోత మామూలుగా ఉండదు. ఆ తర్వాత మీ ఇద్దరు భర్త నువ్వా అంటే ఎవరు కోరుకుండిద్ది? నా భర్త బాగుండాలి అని కోరుకుంటారా? రియల్గా ఉంటే, పరిస్థితి ఉంటే కాదు నేనే ఉండాలి, వాడిపోయినా పర్లేదు, నేను మాత్రం బాగుండాలి. నిజమైన పరిస్థితి ఆలోచించగలిగితే. గమనించండి, ఈ ప్రపంచం కూడా ప్రమాదంలో ఉందని చెబుతున్నాను. ఎవరు కూడా మనల్ని రక్షించేవారు ఎవరు ఉండరు. ప్రమాదం వచ్చిందంటే కుటుంబం కావచ్చు, నీ భర్త కావచ్చు, నువ్వు కట్టుకున్న వారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, నిన్ను ఖచ్చితంగా వదిలిపెట్టేస్తాను. ప్రపంచం అంతా ప్రమాదంలో ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా కొన్ని మాటలు తెలియజేస్తున్నాడు. నిన్న పోయిన వారం మనం ఆలోచించాము. ఉగ్రత దినమందు ఏం అక్కడికి రాదు? ఆస్తి అక్కడికి రాదు. అంటే నీ డబ్బు నిన్ను రక్షించదు. గమనించండి, మొన్నటి దినాన్ని మనం ఆలోచించాం. ఉగ్రత వచ్చేసింది, వరదలు వచ్చేసినాయి. ఆ వరదల వలన కోటేశ్వరులు ఉన్నారు, కానీ వాళ్ళ డబ్బు రక్షించలా. కరోనా టైంలో కోట్లు కుమ్మరిచ్చారు, కానీ ప్రాణాలు దక్కించుకున్నారా? లేదు. అంటే ఆస్తి అక్కరకు రాదు. ప్రమాదం వచ్చినప్పుడు, ప్రమాదంలో ప్రపంచం ఉంది, మనం ఉన్నాం. అంటే ప్రమాదంలో ఎవరు ఉన్నారంటే ప్రపంచం అంటే మనం ఉన్నాము. ఈ ప్రమాదంలో ఉన్నప్పుడు మన ఆస్తి అక్కడికి రాదు. మరి మన బంధువులు ఏమన్నా అక్కడికి వస్తారా? స్నేహితులు ఏమన్నా అక్కడికి వస్తారా? ఎవ్వరు కూడా అక్కడికి రారు. డబ్బు అక్కడికి రాదు. గమనించండి, మన పదవి అక్కడికి రాదు. మన బంధువులు ఎవరైనా వస్తారా? కట్టుకున్నవాడు ఏమైనా కాపాడగలుగుతాడా ఆ ప్రమాదంలో నుండి అంటే చాలా అరుదు. ప్రజలరా, నేను బ్రతికుంటే చాలు కోరుకునే వాళ్ళు ఉంటారు. నేను బ్రతికుంటే చాలు కోరుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కాదు, వాళ్ళ కోసం నేను నా ప్రాణాన్ని ఇస్తాను అన్న వాళ్ళే ప్రాణం తీసేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఏది ముఖ్యం అంటే అదే కోరుకుంటూ ఉంటారు. చూడండి, ఇలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒక ఉపమానం తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ఆయన దినం ఎలాగ ఉండిద్దంటే చాలా భయంకరంగా ఉండిద్దని మనకి మత్తయి రాసిన సువార్తలో 24వ అధ్యాయంలో నేను రాకడగా సూచనలు అంటే చాలా విషయాలు చెప్పుకుంటూ వస్తూ ఉంటాడు. అయితే లూకా గారు రాసిన సువార్తను చూసుకుంటూ మనం ముందుకు కొనసాగుతాం. లూకా గారు రాసిన సువార్త, మార్కు సువార్త, మత్తయి సువార్తలో ఈ 3 సందర్భాల్లో చాలా విషయాలు రాస్తూ ఉంటారు ఒకే విధంగా. అయితే మనం లూకా గారు రాసిన సువార్తను చూద్దాం. లూకా గారు రాసిన సువార్తను 17వ అధ్యాయం 30వ వచనాన్ని చూద్దాం పిల్లారా. 17వ అధ్యాయము 30వ వచనం పైనుండి చూద్దాము. 26వ వచనం నుండి చూద్దాం. 26వ వచనం నుండి చూద్దాం. నోవా గారి దినాల్లో జరిగినట్టంట మనుష్య కుమారుడు దినాల్లో కూడా జరిగిద్ది. నోవా గారి దినములలో జరిగినట్టు మనుష్య కుమారుడి దినముల్లో జరుగును. గమనించండి, ఒక విషయాన్ని తెలియజేసుకుంటూ ఉన్నాం. ఏమని తెలియజేస్తున్నాడంటే ఎవరిని పరిచయం చేస్తున్నాడు? ఈ వైద్యుడైన లూకా గారు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా ఎవరిని పరిచయం చేస్తున్నాడు?
నోవా గారిని పరిచయం చేస్తున్నాడు. ఆ నోవా గారి దినాలు ఎలాగున్నాయి, ఏ విధంగా ఉన్నాయి అంటున్నాడు అంటే, చూడండి, నోవాకు దినముల్లో జరిగినట్టు మనిషి కుమారుడుని దినముల్లోనూ జరుగును అని చెప్పుకుంటూ వస్తూ నోవాకు ఓడలోకి వెళ్ళిన దినము వరకు తినుచు త్రాగుచు జనులు ఎలాగున్నారంట? తినుచు త్రాగుచు పెళ్ళాడుచు అంతలో జల ప్రళయము వచ్చి వారందరిని కూడా నాశనం చేసిను. గమనించండి, ఎవరిని పరిచయం చేస్తున్నాడంటే ఒక్కసారి నోవా గారి దినాలు చూడండి. మనుషులు ఎలాగున్నారంటే తినటం, తాగటం, పెళ్లి చేసుకోవటం, హ్యాపీగా ఉండటం, ఇదే ఆలోచనలో మనుషులు ఉంటున్నారు. ఇలాంటి పెళ్లికి ఇయటం, పెళ్లి చేసుకోవటం, ఇదే ఆలోచన. ఎందుకు పుట్టావురా బాబు అంటే, దేనికోసం పుట్టాను, ఒక్కొక్కరు ఒక్కొక్క దానికోసం పుట్టారంట. ఆలోచించండి పిల్లరా, ఏ విధంగా ఉంది పరిస్థితి అంటే ఒక్కసారి పరిస్థితి ఆలోచించండి. నోవా గారి దినాలు ఏ విధంగా అయితే ఉన్నాయో నేటి దినాలు అలాగే ఉంటాయి. మనుషుల పరిస్థితులు ఎలాగ ఉన్నాయి అంటే, ఏ విధంగా ఉన్నాయి అంటే వినండి ఎలా ఉన్నాయి అంటే గమనించండి. నోవాగు దినాల్లో కూడా వాళ్ళు ఆ ప్రళయం వస్తున్నప్పుడు ఏమైనా లెక్క చేశారా? చెబుతుంటే లెక్క చేశారా? లెక్కల ప్రమాదం పొంచి ఉందిరా బాబు, ఆ ప్రమాదంలో వచ్చేటప్పుడు మనం పోతాము, అందుకని ఓడను నిర్మిస్తున్నాను, ఆ ఓడలోకి వచ్చేయండి. ఎంత చెబుతున్న మనుషులు విన్నారా? వినలేదు. మనుషులు వినలేదు. వాళ్ళు ఎలాగున్నారంటే తినటం, తాగటం, వీటి కోసమే. ఎందుకురా పుట్టింది అంటే తినటం కోసం పుట్టిన వాళ్ళు చాలా మంది ఉంటారు. తినుచు తాగుచు తాగటం కోసం. మనకి మత్తయి సువార్తలు కూడా తెలియజేస్తూ ఉంటాడు. ఏమని తెలియజేస్తాడు? 6వ అధ్యాయంలో ఏమని రాయబడుతూ ఉండిద్దంటే, మనుషుల పరిస్థితి ఎలాగ ఉందంటే, ఏమి తిందుము, ఏమి తాగుదుము, ఏమి ధరించుకుందామనే ఆలోచనలే ఈరోజు. ఏం తినాలి, ఏం తాగాలి, ఏం ధరించుకోవాలి. జల ప్రళయం రాబోతుంది. ప్రపంచం అంతా కూడా ఇప్పుడు కూడా పరిచయం చేస్తున్నాడు. ఒక్కసారి పూర్వపు స్థితిని జ్ఞాపకం చేస్తున్నాడు. మనుషు కుమారుడు ఇదిగో నేను రాబోతున్నాను. ఎవరికి తెలియజేస్తున్నాడు? మనకే తెలియజేస్తున్నాడు. జాగ్రత్తగా ఉండండి, ప్రళయం రాబోతుంది, ఉగ్రత రాబోతుంది, ప్రపంచం అంతమవబోతుంది, పరిస్థితులన్నీ మారిపోబోతున్నాయి అని మనిషికి మటుకు దేని మీద చావట్లేదు, ఆలోచన దేని మీద చావట్లేదు, సంపాదన మీద చచ్చిపోవట్లేదు, తిండి మీద చచ్చిపోవట్లేదు, వీటి మీద చచ్చిపోవట్లేదు. ఇప్పుడు ఇవన్నీ కావాలంటే ఖచ్చితంగా మనము సంపాదించాలి. దానికోసం మనుషుల పరిస్థితులు ఎంత భయంకరంగా మారిపోతున్నాయో చూడండి. వాళ్ళ పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటూ మనకు తెలియజేస్తున్నాడు. చూడండి, అంతలో ఏమొచ్చిందంట? అంతలో జల ప్రళయం వచ్చి వారందరినీ నాశనం చేసి. ఇప్పుడు ఎవరికి తెలియజేస్తున్నాడు ఈ మాటలు? మనకే ఎవరు తెలియజేస్తున్నాడు? మనకే తెలియజేస్తున్నాడు. మనకు కూడా ప్రళయము అంటే ఆ దినాలు ఎలాగున్నాయి, నేటి దినాలు కూడా సేమ్ టు సేమ్ అలాగే ఉండే. ఇంతటితో ఆపాడా? మరొక పరిచయం చేస్తున్నాడు. చూడండి, లోతు దినాలు ఎలాగైతే జరిగినాయి చూడండి. ఒక గొప్ప ప్రళయాలు ఆ ప్రదేశంలో ఒక గొప్ప సంఘటన జరిగినాయి మనకు పరిచయం చేస్తున్నాడు. ఒక సంఘటన తెలియజేస్తున్నాడు. తెలియజేసినప్పుడు ప్రమాదం పొంచి ఉందా లేదా? ఒక నోవా గారిని పరిచయం చేశాడు. రెండోదిగా లోతు గారిని కూడా పరిచయం చేస్తున్నాడు. చూడండి, లోతు దినముల్లో జరిగినట్లు జరుగును. జనులు మరలా చూడండి అదే మాట, తినుచు ఏం చేస్తున్నారంటే ఇంకొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. ఏమనేదో తెలుసా? జనుల పరిస్థితి ఎలాగుందంటే ఏ విధంగా ఉన్నారంటే, జనులు తినుచు త్రాగుచు కొనుచు, ఏం కొనుక్కోవాలి, ఏం సంపాదించుకోవాలి అన్న విషయం గురించి అమ్ముచు, నారు నాడుచు, ఇల్లు కట్టుకుంటా ఉన్నారు. సంపాదన గురించి ఉంటే మనిషికి 3 పూట్ల కంటిన్యూస్గా సమృద్ధి ఉంటే దేవుడి దగ్గరికి వస్తారా? దేవుడి దగ్గరికి సమృద్ధిని బట్టి అన్నీ ఉంటే దేవుడు గుర్తుకు రాడు. అన్నీ సమృద్ధి ఉంటే మనిషికి దేవుడు గుర్తుకు రాడు. ఎందుకంటే వాడికి దేవుడు ప్రేమించే అవకాశాలు ఇస్తే, ఒక స్థితిని ఇస్తే
ఒక స్థితిని ఇస్తే ఇంక దేవుడు గుర్తుకు రాడు. వస్తున్నారా దేవుడు గుర్తుకి? కొంతమందికి, అందరి గురించి మాట్లాడట్లేదు సుమా, కొంతమందికి అయితే ఏమున్నా ఏమి లేకపోయినా ఎలాంటి పరిస్థితి అయినా సరే ఇచ్చిన దానిని బట్టి దేవుని మహిమపరిచే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది పరిస్థితి గురించి మాట్లాడుతున్నా. వాళ్ళ పరిస్థితి ఏంటంటే వారికి దేవుడు సమృద్ధిని ఇస్తే ఆ సమృద్ధిని బట్టి ఎవరిని మర్చిపోతున్నారు? దేవుని సన్నిధిని మర్చిపోతున్నారు. అందుకని ఒక మాట చెబుతూ ఉంటా ఎక్కువగా, ఒక వ్యక్తి దేవుడి దగ్గరికి రావాలంటే ఏం చేయాలి? ఏం రావాలి? డబ్బన్న పోవాలి, జబ్బన్న రావాలి. అప్పుడు తప్ప దేవుడిలో ముందుకు కొనసాగాలంటే కొనసాగదు. ఎందుకంటే వాడికి ఉన్న ఆరోగ్యాన్ని బట్టి, వాళ్ళకున్న డబ్బును బట్టి విర్రవీగుతూ ఉంటారు. లెక్క చేయరు అంటే లెక్కే చేయరు. ఇప్పుడు ఏం తెలియజేస్తున్నాడు? ఒకసారి నోవా గారి దినాలు జ్ఞాపకం చేస్తున్నాడు. మరలా ఏం జ్ఞాపకం చేస్తున్నాడు? లోతు దినాలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ లోతు దినాలు కూడా పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో చూడండి. ఎంత భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నాయి అంటే అంత కాదు పిల్లలు. ఏం చేస్తున్నారు? ఇల్లు కట్టుకొనుచు, పెళ్లి చేసుకుంటూ వాళ్ళ పరిస్థితి ఎలాగ ఉందంటే అమ్ముచు ఇల్లు కట్టుకొనుచు ఉన్నారు. పోటాపోటీ ఉంటుందా లేదా? పోటాపోటీ ఉంటుందా? ఒక పెళ్లి చేశారు అంటే వాడు ఒక 10 లక్షలు ఖర్చు పెట్టారంటే నేను ఎంత ఖర్చు పెట్టాలి? అప్పు చేశాను. వాడు ఒక ఫంక్షన్ చేశారని, పక్కన వాళ్ళు ఒక ఫంక్షన్ చేశారనుకోండి, మనం కూడా ఏం చేయాలి? ఖచ్చితంగా ఫంక్షన్ చేయాలి. వాళ్ళు చేశారు కదా, వాళ్ళు ఏ విధంగా అయితే చేశారో దానికి టాప్లో చేయాలని ఆలోచన వచ్చిందా లేదా? వస్తుందా లేదా? చేస్తున్నావా లేదా? ఉండి చేస్తున్నావా లేకుండా చేస్తున్నావా? అప్పు చేసేలా అంటారు కదా, లోకంలో సామెత చెబుతూ ఉంటారు, అప్పు చేసైనా అది నేను చెప్పలేండి. ఇప్పుడు కూడా ఫంక్షన్లు కూడా ఎలా జరుగుతున్నాయి తెలుసా? వాళ్ళు ఏదో చేశారు. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? మనం కూడా ఫంక్షన్ చేయాలి. ఎలా చేయాలి? ఉండయా? మనకేమన్నా ఉండయా? లేదు. అప్పు చేసైనా మనం కూడా బాగా, వాళ్ళు బిర్యానీ చికెన్తో పెడితే మనం ఏం పెట్టాలి? దానికి కొంచెం ఎక్స్ట్రా మనం ఏదోటి వేసి పెట్టాలి. చూడండి మనుషుల పరిస్థితి ఎంత భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు మనుషులు అంటే, చాలా భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇల్లు కూడా ఏమైనా తక్కువ కడుతున్నారా? గమనించండి. ప్రశాంతంగా ఉండేదండి ఒకప్పుడు. ఇప్పటికైనా నేను ప్రశాంతంగా ఉన్నప్పటికీ ఒకప్పుడు చాలా ప్రశాంతంగా ఉండేవాడిని. ఎంత ప్రశాంతంగా ఉండేవాడిని అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. ఈ ఒకటే చూడండి, పెళ్ళి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు. కట్టినోళ్ళ పరిస్థితి తెలిసిద్ది. ఆ అప్పులు తీర్చలేక ఉండి చేసామంటే లేదు, ఉందలే వెనకమాల ఏదో ఒక ఉద్యోగం ఏదో ఒకటి సంపాదించుకొని ఇవన్నీ క్లియర్ చేసుకోవచ్చులే అనుకున్నాం. కానీ పరిస్థితి ఎలాగ మారిపోయింది అంటే, ఏ విధంగా మారిపోయింది అంటే, భక్తి జీవితంలో కూడా మనిషి పక్కకు వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇంటికి ఎంత పెట్టినా వద్దనిద్దా ఇల్లు కాదు. ఒకడు వస్తాడు, దీనికి ఈ కొంచెం చేస్తే బాగుండు అంటాడు. ఇంకొకడు వస్తాడు, ఈ స్పిచ్లు వేస్తే బాగుండు అంటాడు. ఇంకొకడు వస్తాడు, ఈ ఫ్యాన్ బిగిస్తే బాగుండు అంటాడు. గమనించండి, మనిషికి ఆలోచన ఎలాగుండేది అంటే, లేని పరిస్థితి ఉన్నదాంతో తృప్తి కలిగి ఉండవలసిన ఆ మానవాళి ఆలోచన ఏమైపోతుందంటే, ఇంకా కట్టు, ఇంకా చెయ్యి. ఆ తర్వాత ప్రశాంతంగా ఉండగలుగుతాం. వాడు ఫోన్ చేసి ఏంది ఎప్పుడు ఎత్తావు వడ్డీ, అసలు ఎప్పుడు కడతా అంటా ఉంటారు. చూడండి పరిస్థితి ఎలాగ అయిపోయింది అంటే, మనిషి జీవితం పరిస్థితి. మనుషులు ఎందుకు ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారంటే, కొన్ని చెయ్యకూడనే చేసేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు ఎక్కడికి రావాలనిపించదు. ఆదివారం కూడా చెప్పండి, వాడు ఫోన్ చేస్తున్నాడు, వాడికి కట్టాలి. ఏం కట్టాలి? కాబోలోడికి కట్టాలి, లేకపోతే వడ్డీ కట్టాలి. ఇప్పుడు ఎక్కడికి రాబుద్ది కాదు? చెప్పండి, ఎక్కడికి రాబుద్ది కాదు? దేవుని సన్నిధికి రాబుద్ది కాదు. పరిస్థితులు చూడండి, అంటే మనిషి పరిస్థితులు ఒక నోవా గారి దినాలని జ్ఞాపకం చేస్తున్నారు. ఆ ప్రళయంలో వాళ్ళందరూ కొట్టుకొని పోవడానికి, తినటం, తాగటం, పెళ్లికి ఇచ్చు. ఆ పెళ్లి కూడా ఎంత, ఇప్పుడు ఆలోచన చూడండి, ఒక పెళ్లి కట్టడం, ఒక పెళ్లి చేయటం, ఒక ఇల్లు కట్టడం చూడండి ఎలా కడుతున్నారు అంటే, పోటా పోటీమే కడుతున్నారు. కడుతున్నారా లేదా? జరుగుతున్నాయా లేదా?
వాళ్ళంటే ఉండి కట్టుకుంటున్నారు, మనకి లేకపోయినా సరే పేరు కోసం ప్రఖ్యాతుల కోసం వాళ్ళు చేశారని. ఏదో నక్కను చూసి పులిని చూసి నక్క ఏం పెట్టుకుందంట, వాతలు పెట్టుకుందంట. ఇప్పుడు కూడా అంతే, మనం చేసే కార్యక్రమాలన్నీ కూడా అయ్యే భక్తి జీవితంలో నుండి పక్కకి వెళ్ళిపోవటానికి. అంటే ప్రమాదం పొంచి ఉంది, ఈ ప్రమాదం వస్తున్నప్పుడు మనం జాగ్రత్త పడిపోవాలి, జాగ్రత్త పడాలి. కానీ కొన్నిసార్లు అవివేకయుక్తంగా మనము ఏమైపోతూ ఉంటాం, పడిపోతూ ఉంటాం. ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నారు, ఎవరిని జ్ఞాపకం చేస్తున్నారంటే ఈ మాటలు చదువుతున్నప్పుడు చాలా భయం వేసింది నాకు, చాలా భయం వేస్తుంది. గమనించండి, ప్రమాదంలో మనం ఉన్నాము. కానీ మనిషి ఆలోచన ఎలాగ ఉందంటే, ఏ విధంగా అంటే లోతు దినాల్లో జరిగినట్లు జరుగుతున్నట్లుగా జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాడుచు ఇల్లు కట్టుతూ ఉన్నారంట. ఇల్లు కట్టుచు నుండిరి. గమనించండి. అయితే లోతు విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్నిగంధకములు కురిసి వారినందరినీ నాశనము. ఏం చేసిందంట వారందరినీ? గమనించండి, వారందరినీ ఏం చేసింది? నాశనం చేసేసింది, నాశనం చేసేసింది. నోవహు గారి దినాల్లో ఏం జరిగింది? ప్రళయం వచ్చేసి అందరిని ఏం చేసింది? లేపేసింది. ఎక్కడ ఏం జరుగుతుంది? అగ్ని గంధకాలు పడి అంతా నాశనం అయిపోతుంది. ఇప్పుడు వాళ్ళ సంభాషణ మనకి దేనికి? వాళ్ళ పరిస్థితులు మనకి దేనికి అంటే యుగాంతమందున్న మనకేం కలగాలి? బుద్ధి కలగాలి. గమనించండి, యుగాంతమందున్న మనకి బుద్ధి కలగాలి. బుద్ధి కలగాలి అంటే మనకి ఆస్తి మూరుడు ఆశ బారుడు ఉండిద్ది. ఎంత ఆలోచిస్తూ ఉంటాం తెలుసా? ఉన్నదాంతో తృప్తిగా ఉండటం లేదు. ఏ కాడికి మనిషి ఆలోచన ఇంకా బాగుండాలి, నేను అందరి మీద బాగుండాలి బాగుండాలి బాగుండాలి. దీనికోసం దేవుణ్ణి పక్కన పెట్టి భయం విడిచి మనుషులు ఎలాగ మారిపోతున్నారంటే, ఎంత భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు అంటే గమనించండి. ఆ దినాలు జ్ఞాపకం రావట్లేదు, ఆ పరిస్థితులు జ్ఞాపకం రావట్లేదు అంటే రావట్లా, వస్తున్నాయా? దేవుడు అంటే భయం ఉంటుందా? దేవుని సన్నిధి అంటే భయం ఉంటుందా అంటే అట్లా ఉండట్లా. ఎందుకో తెలుసా? ఎందుకు వారి పరిస్థితి అలాగ ఉందో తెలుసా? ఎందుకు తెలియజేస్తున్న దేవుని మాటను ధిక్కరించి బ్రతుకుతున్నారో తెలుసా? ఒక మాటను చూద్దాం. సరే, ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం. ఎనిమిదవ అధ్యాయం 11వ వచనం. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగబోట చూచి మనుషులు భయము విడిచి దుష్క్రియలు చేస్తున్నారు. ఏందంట? ఏం తెలియజేస్తున్నాడు జ్ఞాని అయిన సొలొమోను గారు? దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రంగా రావట్లేదంట, అంటే తొందరగా రావట్లా. ఇప్పుడు శీఘ్రంగా శిక్ష రాకపోతే ఏం చేస్తున్నారు? హృదయపూర్వకంగా చేస్తున్నారంట. ఎలా చేస్తున్నారంట? హృదయపూర్వకంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే దుష్క్రియలు చేయుదురు. గమనించండి, దుష్క్రియలు చేస్తూ ఉన్నారు. ఎవరు ఏం భయం ఉండట్లేదు వాళ్ళకి? దేవుని భయము ఉండట్లా. దేవుని భయము, దేవుని పరిస్థితి ఉంటే వాళ్ళు ఆ విధంగా చేయగలుగుతారా? దేవుని కార్యక్రమాలను, దేవుని సన్నిధిని విడిచిపెట్టగలుగుతారా? ఏమంటే దేవుడు ఏమయుడు? మనకు అదే తెలుసు, ప్రేమామయుడు, కరుణామయుడు, దయామయుడు. కాబట్టి దేవుడి దగ్గరకు వచ్చి 2 సార్లు చెంపలేసుకొని గుంజీలు తెస్తే సరిపోద్దా? అనుకుంటున్నారు. పరిస్థితులన్నీ కూడా ఈ విధంగా ప్రపంచం అంతా కూడా ప్రమాదంలో ఉంది అంటే, ప్రమాదంలో ఉందంటే మనిషి మాత్రం ఏమనుకుంటున్నాడంటే దుష్క్రియకు ఏం రావట్లేదు? దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగబోట చూసి మనుషులు ఏం చేస్తున్నారు? భయము విడిచి. ఈరోజు భయం ఉంటుందా?
భయం ఉంటుందా? దేవుని కార్యక్రమాలు అంటే భయం ఉంటుందా? దేవుని సన్నిధి అంటే భయం ఉంటుందా అంటే ఉండట్లా. మరి ఎవరంటే భయపడతాం? ఉద్యోగస్తులంటే, అధికారులంటే భయపడతాం. అధికారులంటే భయపడతాం లేదా? పని మేస్త్రి భయపడతామా లేదా? పనికి వెళ్ళేది, ఒక పనికి వెళ్ళామనుకో, వాళ్ళు చెప్పినట్టు మాట వింటామా లేదా? ఖచ్చితంగా. ఈరోజు ఖచ్చితంగా నువ్వు రావాల్సింది అంటే వెళ్తాం లేదా? ఏం విడిచిపెట్టి వెళ్తాం? ఏం విడిచిపెట్టి వెళ్ళిపోతాం? దేవుని విడిచిపెట్టి, దేవుని సన్నిధిని విడిచిపెట్టి ఖచ్చితంగా వెళ్ళిపోతాం. అదే దేవుడు కూడా ఖచ్చితంగా ఒక రూల్ పెడితే పరిస్థితి ఏంటి అంటే, మనుషులందరూ ప్రమాదంలో ఉన్నారంటే ఖచ్చితంగా ప్రమాదంలో ఉన్నారు. ప్రపంచమే ప్రమాదంలో ఉందంటే ప్రమాదంలో ఉంది. కాబట్టి దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రంగా రావకపోవటం వల్ల మనుషులు హృదయపూర్వకంగా భయం విడిచి ఏం చేస్తున్నారు? భయం విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేస్తూ ఉన్నారు. పాపం అంటే దేవుని ఆజ్ఞని అతిక్రమించడమే పాపం. గమనించండి ప్రియులారా, పరిస్థితులు ఎంత భయంకరంగా మారిపోతున్నాయి అంటే అంత భయంకరంగా మారిపోతూ ఉన్నాయి. అయితే ఏం మాట్లాడుకుంటున్నారంటే సిగ్గు కూడా ఉండట్లేదు. సిగ్గన్నా ఉండట్లేదు అంటే సిగ్గుపడట్లా. సిగ్గుపడకుండా ఎలా ఉంటున్నారో తెలుసా? ఎంత ధైర్యం వస్తుందో తెలుసా? ఒకసారి చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనాన్ని చూద్దాం పిల్లలు. ఏందంట? వారు సిగ్గుపడవలసిన సంగతుల్లో అసలుకి ఎంత అతిశయపడుతున్నారు తెలుసా? ఎంత అతిశయపడుతూ ఉన్నారు అంటే గమనించండి ప్రియులారా, వారు సిగ్గుపడవలసిన సంగతుల్లో ఏం చేస్తున్నారు? అతిశయపడుతూ ఉన్నారు. గమనించండి, సిగ్గుపడవలసిన సంగతుల్లో ఏం చేస్తున్నారు? అతిశయపడుతూ ఉన్నారు. వారి కడిపే పైన ఇంకా చాలా విషయాలు రాస్తుంటాడు. ఒకసారి చూద్దాం. సహోదరులారా, నడుచుకుని వారిని ఏం పెట్టి చూడమంటున్నాడు? గురిపెట్టి చూడుడి. ఇప్పుడు నువ్వు ఏడ్చుచు చెప్పుచున్నాను. చూడండి, ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రికలో చాలా విషయాలు తెలియజేస్తూ ఉంటాడు. అనేకమైన విషయాలు తెలియజేస్తాడు. ఆయన చేస్తూ చెబుతున్నాడా, చేయకుండా చెబుతున్నాడా? చేస్తూ నిలబడుతూ ఇప్పుడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నా సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకోండి. మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచుకోని వారిని ఎలా చూడాలంట? గురిపెట్టి చూడండి. మనం చూస్తాం, గురిపెట్టి చూస్తాం. ఏం గురిపెట్టి చూస్తాం? వాళ్ళకి స్థలం కొన్నారా, మనం స్థలం కొనాలి. వాళ్ళు ఉద్యోగం సంపాదించారా, మనం కూడా ఉద్యోగం సంపాదించాలి. వాళ్ళు డబ్బు సంపాదించారా, మనం కూడా డబ్బు సంపాదించాలి. వాళ్ళు ఇల్లు కట్టారా, మనం కూడా ఏం కట్టాలి చెప్పండి? ఇల్లు కట్టాలి. ఎలా కట్టాలి? అప్పు చేసైనా కట్టేయాలి. కట్టిన వాళ్ళని అడగండి పరిస్థితులు ఎలాగున్నాయో. అడగండి. గురి పెట్టి చూస్తాం. వాడు కట్టే నేను కట్టాలి. వాడు పిఓపి పెట్టండి, నేను పిఓపి చెప్పాను. వాడు అలా చేసి నేను అలా చేయాలి. అప్పులు చేసి వాళ్ళు ఫ్రిడ్జ్ కొన్నారు, మేము ఫ్రిడ్జ్ కొన్నాం. వాడు పెద్దది కొన్నారు, మేము పెద్దది కొనాలి. ఎలాగా? అప్పులు చేసి. కానీ ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఏం మాట్లాడుతున్నాడంటే, ఏం తెలియజేస్తున్నాడంటే జాగ్రత్తగా చూడండి. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకోండి. మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచుకునే వారిని గురిపెట్టి చూడండి. ఎలా నడుచుకునే వాళ్ళని? మాదిరిగా నడుచుకునే వాళ్ళని, దేవుని కొరకు నష్టపరుచుకొని ముందుకు అడుగులు వేసేవారిని, దేవుని కొరకు ప్రయాసపడుతున్న వారిని వారు చూడండి. ఆ గురిపెట్టి చూడండి. అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారంట. ప్రపంచమే ప్రమాదంలో ఉంది. ఇప్పుడు ఈ ప్రమాదంలో ప్రమాదకరంగా ఎలాగ మారిపోతూ ఉన్నారంటే, ఏ విధంగా మారిపోతూ ఉన్నారంటే గమనించండి.
అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా మారిపోతున్నారంట. శత్రువులుగా మారిపోతున్నారు పిల్లరా, శత్రువులుగా మారిపోతున్నారు. దేవుడు అంటే అసలుకి ఎలాగ ఉంటుందంటే, ఎవరిని బట్టి దేవుని నామం అన్ని జనులు ఎదుట దూషింపబడుతుంది? ఎవరిని బట్టి? బయట ఉన్న వారిని బట్ట కాదు, కాదు. బయట ఉన్న వారిని బట్టి కాదు పిల్లరా, మనల్ని బట్టే. మనము నడిచే విధానాన్ని బట్టి, మనం బ్రతికే విధానాన్ని బట్టి. గమనించండి, మనము బ్రతికే విధానాన్ని బట్టి ఎలాగ మారుతున్నారు? అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాడు. ఎంత ఏడుతున్నాడో తెలుసా? ఎంత బాధ ఉంటుందో తెలుసా? ఒక స్త్రీ ఒక బిడ్డను కనటానికి ఒక్కరోజే ప్రసవ వేదన, కానీ ఒక సేవకుడికి కొంతమంది నడిపించే వాళ్ళకి ఎలాగుండిద్ది అంటే దినదినము ప్రసవ వేదనే. ఎందుకంటే కుటుంబంలో ఉన్నవారు అందరూ ఒక రకంగా ఉంటారా? ఒకే విధంగా ఉంటారా? ప్రతిదినము ప్రసవ వేదనే. ఏడుస్తూ చెబుతున్నాడట సంఘానికి. అయినా జాలే ఉందా అంటే లేదు. ఒక ఉదాహరణ చెబుతాను, జాగ్రత్తగా వినండి. ఒక తల్లి ఒక కొడుకు గురించి బాగా ఏడుస్తూ ఉంది. వాడు బాగా తాగేసి ఎలా పడితే అలా బ్రతికేస్తూ ఉంటాడు. ఏడుస్తుంది, అరే మార్రా అంతా పాడైపోతుంది, నీ జీవితమే పాడైపోతుంది, మార్రా అంటే ఆ తాగున విధానంలో ఒకరోజు మాట్లాడాడు, నువ్వు ఎప్పుడైతే చెప్తావో అప్పుడే నేను మారుతానన్నాడు. ఎలా మాట్లాడాడు? ఆ తాగిన విధానంలో మాట్లాడాడు. పిల్ల, నువ్వు ఎప్పుడైతే పోతావో అప్పుడు నేను మారుతాను అని. ఇప్పుడు ఏమోకి మైండ్లో ఒకటి పడింది. ఏం పడింది? నేను చచ్చిపోతే వాడు మారుతాన్నాడు, నేను చచ్చిపోతే వాడు మారుతానన్నాడు అని చెప్పి ఆలోచనతో ఆమె ఏమైందో తెలుసా? నిజంగానే చేసుకొని చచ్చిపోయిన తర్వాత వాడు ఏడ్చాడు. ఉన్నప్పుడు మనిషి విలువ, అవకాశం ఉన్నప్పుడు విలువ తెలియదు. అవకాశాలు ఉన్నప్పుడు మనిషి విలువ తెలియదు. పోయినాక ఎంత ఏడ్చినా ఏమన్నా ప్రయోజనం ఉందా? పోయిన తర్వాత ఎంత ఏడ్చినా ప్రయోజనం ఉందా? లేదు. మనిషి ఉన్నప్పుడే, అవకాశం ఉన్నప్పుడే. గమనించండి. ఈరోజు ఎందుకు ఆ పౌలు గారు ఏడుస్తూ ఫిలిప్పీలో ఉన్న సంఘానికి తెలియజేస్తున్నారంటే వాళ్ళు శత్రువులుగా మారిపోతున్నారు, క్రీస్తుకు శత్రువులుగా మారిపోతున్నారు, క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. అందుకనే ఆయన ఇప్పుడు ఏడ్చుచూ చెప్పుచున్నాను. ఇప్పుడు వాళ్ళు ఎంతసేపు చెప్పినప్పటికీ ఇప్పుడు మాట్లాడుతున్నారు చూడండి. ఇప్పుడు ఆ సంభాషణ ఎత్తుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? నాశనమే వారి అంతము, నాశనమే అంతము. గమనించండి, నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు. ఈరోజు ఎందుకురా అంటే కోటి విద్యలు దేనికోసం? అది పెద్ద ఉద్యోగం అయినా కావచ్చు, చిన్న ఉద్యోగమే కావచ్చు, ఏ పనైనా దేనికోసం అంటే జానడు పొట్ట కోసం. నాశనమే వారి అంతము అంటున్నాడు చూడండి. నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు. ప్రమాదంలో ఉన్నారా లేదా ప్రపంచం అంతా? అంటే ప్రపంచంలో ఉన్న మానవాళ్ళందరూ కూడా దేని కొరకయ్యా మీ ప్రయాస దేనికంటే? కోటి విద్యలు దేనికోసం? కడుపు కోసం, బ్రతకడం కోసం. అంటే ప్రపంచం అంతా, అంటే ప్రపంచము ప్రమాదంలో ఉందా అంటే ఉన్నాము మనమంతా. ప్రమాదంలో ప్రపంచం ఉందంటే ఉంది. ఇప్పుడు మాట్లాడుతున్నాడు చూడండి. నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుతున్నారంట. సిగ్గే ఇట్లా సిగ్గు కలగట్లేదా అంటే లేదు, అతిశయపడుతున్నారు. ఏంటో తెలుసా? సిగ్గు రావట్లేదు.
ఎవరి గురించి తెలియజేస్తున్నాడు? ఫిలిప్పీలో ఉన్న సంఘాన్ని గురించి తెలియజేస్తున్నాడు. ఈరోజు మనతో కూడా మాట్లాడతారు. సిగ్గేయట్లేదా అంటే సిగ్గుపడట్లా. ఇంకేమొస్తుంది? ఏమొస్తుంది చెప్పండి? వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుతున్నారు. ఎంత అతిశయమో! ఎవరిని బట్టి ఉండాలి అతిశయం? చెప్పండి, ఎవరిని బట్టి ఉండాలి? కొందరైతే ఆ గుర్రములు బట్టి, కొందరు రథములు బట్టి, కొంతమంది వారికి ఉన్న ఆస్తిని బట్టి, వారికి ఉన్న లేకపోతే పదవుని బట్టి, వారికి ఉన్న తెలివితేటలను బట్టి అతిశయపడుతున్నారు. కానీ నేనైతే నా యెహోవా యందు నా దేవుని యందు నేను అతిశయపడుతున్నాను అంటున్నారు. కానీ వీళ్ళ పరిస్థితి ఏంటో తెలుసా? సిగ్గుపడవలసిన సంగతుల్లో అతిశయపడుతున్నారంట. గర్వంగా ఎలా వస్తుందో మనసు తెలియట్లా. ఎందుకో తెలుసా? శీఘ్రముగా ఏమి రావట్లేదు? శిక్ష రాకపోవటం వలన హృదయపూర్వకంగా వాళ్ళు ఏం చేస్తున్నారు? దుష్క్రియలు చేస్తూ ఉన్నారు. ఇంకా మాట్లాడుతున్నాడు చూడండి. కాదండి, ఇంకా పైన మాట్లాడతారు. భూ సంబంధమైన వాటి అందే మనస్సు నుంచుతున్నారు. ఏ సంఘం దేని యందు మనసు ఉంచుతున్నారు? భూ సంబంధమైన వాటి అందే మనసు ఉంచుతున్నారు. ప్రపంచం ప్రమాదంలోకి ఎందుకు ఉంటుందో తెలుసా? మనసు అంతా ఎక్కడ ఉంటుంది? భూ సంబంధమైన వాటి మీదే మనసు. ఉండకూడదు అని అనట్లేదు, ఉంచాలి. కానీ ఎక్కువగా దేని మీద ఉంచాలి? మనం ఏం తినాలి, ఏం తాగాలి, ఏం ధరించుకోవాలని దేవునికి తెలుసా లేదా? తెలుసు. అన్నీ ఆయనకి తెలుసా లేదంటే అన్నీ తెలుసు. కాకపోతే మన మనసు అంతా కూడా భూ సంబంధమైన వాటి మీద ఉండకూడదు. ఇది ఇలాగే నుంచి ఒక్కసారి రోమిలికి రాసిన పత్రిక చూడండి. రోమిలికి రాసిన పత్రికలో కూడా ఏం మాట్లాడతారు అంటే ఒక విషయాన్ని చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం అనుకుంటా. ఒకసారి చూడండి. 8వ అధ్యాయం 5వ వచనాన్ని చూద్దాం. శరీరానుసారులు శరీర విషయం మీద మనసునుంతురు, ఆత్మానుసారు ఆత్మ విషయముల మీద మనసునుంచుదురు. శరీరానుసారమైన మనసు మరణము. ఏ మనసు మరణం అంట? శరీరానుసారమైన మనసు మరణం. ఆత్మానుసారమైన మనసు జీవమును. గమనించండి, సమాధానమునై ఉన్నది. ఆలోచించండి ఇప్పుడు ఒకసారి. శరీరానుసారులు శరీరం విషయం మీద మనస్సు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయంలో మనస్సు ఉంచుతారు. ఈ విధంగా మనస్సు ఉంచాలి. ఇప్పుడు ఇవన్నీ తెలియజేసుకుంటూ చెప్పుకుంటూ అనేకమైన విషయాలు చెప్పుకుంటూ వస్తున్నాను. ఇట్లా అనేకమైన విషయాలు చెబుతున్నాను. ప్రమాదంలో మనం ఉన్నాము అంటే ఏం పర్లేదులే, ఇప్పుడు కాదు, నాకు టైం వచ్చింది. ఆ టైం వచ్చినప్పుడు వచ్చి నిలబడి చూపిస్తాను. ఎప్పుడు వచ్చింది నీ టైం? గమనించండి, ఎప్పుడు వచ్చింది నీ టైం? దేవుడు అందరికీ సమయాన్ని ఇచ్చాడా లేదా? తనకు అనుకూలంగా మారాలని ఇచ్చాడా లేదా? తన కొరకు బ్రతకాలని ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. అవకాశాన్ని ఇచ్చాడు. ఆ అవకాశాన్ని మనమే కాళ్ళ తన్నుకొని వెళుతూ ఉంటాం. కొన్నిసార్లు మనమే ప్రమాదంలో ఉన్నాము అన్న తెలియజేస్తున్న భయం ఉండట్లేదు. ప్రమాదం పొంచి ఉందన్నా సరే మనిషి భయపడట్లేదు. ఇట్లా భయపడట్లేదు. భయం అనేది రావట్లేదు. అందుకని ఒక్కసారి మరలా మనకి జ్ఞాపకం చేస్తున్నారు. ఎవరి దినాలు జ్ఞాపకం చేశాడు అంటే గమనించండి. ఎవరి దినాలు జ్ఞాపకం చేశారు? నోవా గారి దినాలు జ్ఞాపకం చేస్తున్నాడు. మరలా లోతు దినాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. జ్ఞాపకం చేస్తూ మనకి అనేకమైన హెచ్చరికలు తెలియజేస్తున్నారు. కానీ మనుషుల పరిస్థితి ఎలాగ మారిపోతుందంటే, ఏ విధంగా మారిపోతుందంటే, సిగ్గుపడవలసిన సంగతులు ఎందుకు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి మీదే ఏముంచుతున్నారు? మనస్సు ఎక్కడ ఉంటుందంటే భూ సంబంధమైన. చూడండి, ఇంకా పరిస్థితులు కనుక మనం గమనించగలిగితే అనేకుల ప్రేమ ఏమైపోయిందంట? చల్లారిపోయింది.
పరిస్థితులు చాలా భయంకరంగా మారిపోతూ ఉంటాయి. ఎవరికి వాళ్ళు జాగ్రత్త పడవలసిన పరిస్థితి ఇది. ఎవరికి వాళ్ళు సిద్ధపడవలసిన పరిస్థితి ఇది. ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవడానికి దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఇప్పుడు మాటలు మరొక మాటను కూడా చూద్దాం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 16వ వచనం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 16వ వచనం. జ్ఞానము గలవాడంట ఏం చేస్తాడంట? భయపడి కీడు నుండి తొలగును. జ్ఞానము గలవాడు భయపడి కీడు నుండి తొలగిపోతాడంట. భయపడి కీడు నుండి తొలగుతాడంట. ఎవరు? జ్ఞానము కలిగిన వాడు. బుద్ధిమంతుడి గురించి మనం ఆలోచించాం. బుద్ధిమంతుడు ఏం చేస్తాడు? అపాయం వచ్చుట చూసి దాగును అంటున్నాడు. ఇప్పుడు మరొక విషయాన్ని కూడా తెలియజేస్తున్నాడు. అదే జ్ఞాని అయిన సొలొమోను. జ్ఞానము గలవాడు భయపడి కీడు నుండి తొలుగును. బుద్ధిహీనుడు ఏమవుతాడంట? చూడండి వాడి పరిస్థితి చూడండి. విర్రవేగి నిర్భయంగా తిరుగును. ఈ మధ్యలో కనబడుతున్నప్పటికీ వస్తాడా? గమనించండి. వస్తాడా అంటే విర్రవేగి ఏం చేస్తాడు? తిరుగుతూ ఉంటాడు కదా. అక్కడ అదేనా ఉంది? లేకపోతే ఏమన్నా చెప్పానా? ఉందా? అది ఉందా? బుద్ధిహీనుడు. బుద్ధిమంతుడైతే అపాయం వచ్చట చూసి ఏం చేస్తాడు? దాక్కొట్టాడు. బుద్ధిమంతుడైతే పరమునకు పో జీవ మార్గమున నడుచుకొట్టాడు. ఇప్పుడు బుద్ధిహీనుడైతే విర్రవేగి నిర్భయంగా. అసలు భయం ఏమున్నదా అంటే ఇంకా భయం లేదు. నేను ఎవరికి భయపడను, పాస్టర్కి పడను, విశ్వాసులకు భయపడను, అసలు దేవుడికే భయపడతావా? భయపడితే అన్నిట్లో నువ్వు కరెక్ట్గా ఉంటావు. అవునా కదా? భయం లేకపోతే ఇంకా అసలుకి ఏమీ లేదు. నిర్భయంగా అసలుకి ఎలాంటి డేర్ వచ్చిందంటే ముందుగానే రాయించాడు పిల్లారా. అంటే ప్రపంచం ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉందో కొన్ని విషయాలు రాయిస్తున్నాడు. అపాయం వచ్చుట చూసి బుద్ధిమంతుడు దాగునంటున్నాడు. బుద్ధిహీనుడైతే నిర్భయంగా భయం విడిచి నిర్భయంగా తిరుగుతూ ఉంటాడంట. అసలుకి ఏందా డేర్ అంటే నేను ఎవ్వడ మాట విన్నాయా? నాకు తెలుసులే. ఏం తెలుసు? ఆదికాండం కాడి నుంచి ప్రకటన గ్రంథం కాడి నుంచి చూడండి చాలామంది మాట్లాడుతూ ఉంటారు. చూసారా యూట్యూబ్లో కొంతమంది గర్వాసి అయిపోయిన వాళ్ళు, కొంతమంది వెళ్ళిపోయిన వారు గర్వాసి కనుక, కొంతమంది తెలిసిన వాళ్ళు కొంచెం మాట్లాడుతూ ఉండండి, గమనించండి. వాళ్ళు అంటుంటారు మాకు తెలుసండి 66 పుస్తకాల గురించి మాకు తెలుసు. అసలుకి భయం లేదంటే భయం లేదు. భయం విడిచి ఎలా తిరుగుతాడంట? నిర్భయంగా భయమే లేకుండా తిరుగుతూ ఉంటాడు. ప్రమాదంలో ఉన్నారా లేదా? ప్రపంచం అంటే ప్రమాదమైన స్థితిలో ఉన్నారా లేదా? ఉన్నారు. ప్రమాదంలో ఉన్నారు. ఒక భక్తుడికి పరిస్థితి ఫస్ట్ ఆయన కూడా ఇదే ఫీల్ అయిపోయాడు. అనవసరంగా నేను భక్తి చేశాను రా బాబు, అనవసరంగా నేను వచ్చాను రా బాబు అని ఫీల్ అయిపోయి ఆయన మాట్లాడుతున్న మాట, కొన్ని మాటలు రాస్తున్నాడు. ఆ మాటలు కూడా చూద్దాం. చాలా సమయం అవుతుంది, చూద్దాం ఒకసారి. కీర్తన గ్రంథం 73వ అధ్యాయం. ఎవరు ఉంటారు చెప్పన్నాడా? ఎవరో ఒకళ్ళు ఉంటారు. ఆసాం చూద్దాం. 73వ అధ్యాయము కీర్తన గ్రంథము 73వ అధ్యాయము. చాలా విషయాలు చాలా చక్కగా రాస్తూ ఉంటాడు. అట్లా చక్కగా అనేకమైన విషయాలు రాస్తూ ఉంటాడు. 3వ వచనం. భక్తిహీనుల క్షేమము నాకు అంటపడినప్పుడు గర్వించిన వారిని బట్టి నేను మసరపడి తిని మరణమందు వారికి యాతనలు లేదు, వారు పుష్టిగానున్నారు. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలగు, ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు. కావున
గర్వము కంఠహారము వలె వారిని చుట్టుకొనుచున్నది, వస్త్రము వలె వారు బలాత్కారములు ధరించుకోతురు. గమనించండి, వైఫై ఎలాగుందంట పరిస్థితి. అది పరిస్థితి ఎలాగుంది? కావున గర్వము కంఠహారం వలె వారు చుట్టుకొనుచున్నది. వైఫై చూసారా ఎలాగుండిద్దో? వెంటనే కనెక్ట్ చేస్తాం. మీ సిమ్ ఏ సిమ్ తొందరగా కనెక్ట్ అవ్వాలంటే పలాంది. వాళ్ళకి గర్వం చూడండి పరిస్థితి. ఈయన ఆసాపు గారి కీర్తన రాసు ఎవరిని చూశాడో తెలుసా? భక్తిహీనంలో చూశాడు. భక్తిహీనంలో చూసినప్పుడు ఇప్పుడు మనిషికి భక్తిపరుడికి ఏమనిపిస్తుందంటే, నేను ఇలాగ అనవసరంగా వచ్చాను, భక్తిలోకి అడుగు పెట్టాను, అనవసరంగా నేను భక్తిలోకి అడుగు పెట్టాను, ముగించేస్తున్నాను, అనవసరంగా నేను భక్తిలోకి అడుగు పెట్టాను. భక్తిహీనుల క్షేమము నాకు కంటపడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరము. వాడు అంటాడు, నాకు ఇల్లు ఉంది, నాకు పొలం ఉంది, నాకు అది ఉంది అని అంటాడు, నాకు అయ్యి ఉన్నాయి అంటాడు. ఇప్పుడు వాడిని చూసినప్పుడు ఈ భక్తి చేసేవాడికి నాకేం లేదే, పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా జీవితం ఏంటి? ఇప్పుడు ఈయనకి ఏం పుడుతుంది? ఈయనకేం పుట్టింది పోయే గుణం ఒకటి పుట్టింది. ఇప్పుడు మా అక్షరం మాటతో ఆయన చూడండి ఏం మాట్లాడుతున్నాడు. వాళ్ళ వైపు చూసినప్పుడు వాళ్ళ పరిస్థితులు చూసినప్పుడు ఎవరికి? భక్తిపరుడికి ఇవన్నీ పుట్టినప్పుడు ఆయన పరిస్థితులు చూడండి ఎలాగున్నా అంటే, భక్తిహీనుల క్షేమం నాకు కంటపడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడితిని. మరణమందు వారికి యాతన లేవు, వారు పుష్టిగా ఉన్నారు. ఇతరులకు కలుగు ఇబ్బందులు ఏమన్నా ఉంటాయా వాళ్ళకి? ఇబ్బంది ఏముండవు. ఎందుకంటే వాళ్ళన్నిటిని సమకూర్చుకున్నాడు. పోయే కాలం అన్నిటిని ఏం చేసుకుంటున్నారు? సమకూర్చుకుంటూ ఉన్నారు. ప్రమాదంలో ఉందిరా బాబు అంటే ప్రపంచమే ప్రమాదంలో ఉంది. ఆ ప్రమాదంలో నువ్వు సంపాదించుకున్న ఏది కూడా నీకు అక్కడికి రాదు. ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును కోల్పోయిన వానికి ఏమి ప్రయోజనం అంటే, ఈయనకి ఎవరు మొదలుపెట్టిందంటే దృష్టి ఎటు మళ్ళింది అంటే, ఎటు గురిపెట్టి చూస్తున్నాడు తెలుసా? ఎటు గురిపెట్టి చూస్తున్నాడేనా? వాళ్ళ వైపు గురిపెట్టి చూస్తున్నాడు. వాళ్ళ వైపు గురిపెట్టి చూసి మాట్లాడుతున్నారు, ఇతరులకు కలుగు ఇబ్బందులు. కాబట్టి నేను కూడా ఏం చేస్తాను? వాళ్ళకి అయితే ఇది లేదు, ఇబ్బందులు లేవు. ఇతరులకు కలుగునట్లు ఇబ్బందులు వాళ్ళకి లేవు. ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు. క్రొవ్వు చేత వారి కన్నులు వారి హృదయ ఆలోచన బయటికి కానవచ్చుచున్నవి, ఎగతాళి చేయుచు బలాత్కారము చేత వాళ్ళ పరిస్థితి అంతటి గురించి మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాడు. చాలా విషయాలు తెలియజేసుకుంటూ వస్తాడు పిల్లరా. చాలా విషయాలు తెలియజేసుకుంటూ వస్తూ ఒక విషయాన్ని తెలియజేస్తాడు. 18వ వచనాన్ని చూడండి, లేకపోతే 17 కాదు 14 వచనాన్ని చూద్దాం. లేకపోతే 13 నుండి చాలా విషయాలు రాస్తాడు. 13 నుండి మీరు ఇంటికి వెళ్ళా చదువుకున్నా. నా చేతులు కడుగుకొని దినమంతయు నాకు బాధ కలుగుచున్నది, ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది. ఇలాగూ ముచ్చటింతునని నేను అనుకోని ఎడల నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చిన వాడనగుదును. అయినను దీనిని తెలుసుకొనలేనని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గూర్చి గమనించండి. ఇప్పుడు ఆలోచిస్తున్నాడు. ఏమంటున్నాడు? 17వ వచనం, నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించు వరకు. గమనించండి వాళ్ళ పరిస్థితి ఎలాగుండితో. ఎక్కడికి వెళ్ళి ధ్యానించాడు? దేవుని సన్నిధికి వెళ్ళి ఆలోచించినప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలాగుండిద్దో, ఏ విధంగా ఉండిద్దో, ఉగ్రత దినమందు వాళ్ళ పరిస్థితి ఎలాగుండిద్దో ధ్యానించినప్పుడు
ధ్యానించినప్పుడు ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరంగా ఉండెను. నిశ్చయముగా నీవు వారిని కాలుదారు చోటనే ఉంచి ఉన్నావు. వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు. క్షణమాత్రములోనే వారు పాడైపోదురు. మహాభయము చేత వారు కడముట్టు నశించుదురు. గమనించండి, కొన్ని విషయాలు తెలియజేసుకుంటూ వస్తున్నారు. నిశ్చయముగా నీవు వారిని ఎక్కడ పెట్టావంట? కాలుజారు చోటనే. అంటే ఎక్కడ ఉన్నారంటే నిమిషం, ఒక్క క్షణంలో ఎక్కడికి వెళ్ళిపోతారు? ఎక్కడ వెళ్ళిపోతారు పుట్టారు? వెళ్ళిపోతారు, రెప్పపాటులో వెళ్ళిపోతారు. ప్రపంచమంతా భయంకరమైన పరిస్థితుల్లో ఉంది. మరి మనం ఎలాగ ఉంటున్నాము? ప్రపంచమంతా కూడా ఏం తినాలి, ఏం తాగాలి, ఏం ధరించుకోవాలనే ఆలోచనలో ఉంది. అయితే మనం ఎలాగున్నాము, ఏ పరిస్థితుల్లో ఉన్నాము? జాగ్రత్త పడదాం. ఈయనైతే అర్థం చేసుకున్నాడు. ఈయన అర్థం చేసుకొని చాలా విషయాలు, మీరు ఇంటికి వెళ్ళా చదువుకోండి, చాలా విషయాలు మాట్లాడుతూ ఉంటాడు. ఎన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటాడంటే, ఒక మాట 25వ వచనంలో ఒక మాట మాట్లాడుతూ ఉంటాడు. చూడండి, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? గమనించండి, లోకంలో నాకు ఏది కూడా అక్కర్లేదు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నువ్వు ఉంటే నాకు చాలయ్యా. పాట పాడతాం. ఏ పాట పాడతాం చెప్పండి, మాకు బాగా. నీవు ఉంటే నాకు చాలు యేసయ్య అని పాట పాడతాం. దాంట్లో ఏముంటుంది? చరణాలు ఉంటాయి కదా. ఎన్ని ఉన్నను ఇబ్బందులైనను ఎంత కష్టము. గమనించండి, పాట అయితే పాడతాం. నీ మాట చాలయ్యా, ఏం కాదు, తర్వాత నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా అంటాం. పాట అయితే పాడతాం, కానీ మనం ముందుకు అడుగులు వేస్తాం. ఇప్పుడు భక్తులు అంటున్నాడు, ఏం తెలియజేస్తున్నాడు అంటే, ఏం తెలియజేస్తున్నాడు? ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములో ఏది కూడా నాకు అక్కర్లేదయ్యా. నీవు ఉంటే నాకు చాలు. నీవు ఉంటే నాకు అన్నీ ఉన్నట్టే. ఆయన మన జీవితాల్లో ఉండాలి పిల్లలు. ప్రపంచమంతా కూడా ప్రమాదంలో ఉంది. ఆ ప్రమాదంలో ఉన్న మనము కూడా ప్రమాదంలో ఏమన్నా ఉన్నామేమో, మన కాలు జారే తాట ఇక్కడ ఉన్నామేమో, శీఘ్రంగా శిక్ష రాకపోవడం వలన భయము విడిచి పాపం చేస్తూ ఉన్నామేమో, అతిశయించవలసిన వాటిలో మనం అతిశయించకుండా భూ సంబంధమైన వాటి విషయాల్లో మనం అతిశయిస్తున్నామేమో. ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి ప్రకారం. ఏనైతే ధ్యానించి తెలుసుకున్నాడు ఏనైతే, మరి మనం ఎక్కడుండాలి? బుద్ధిమంతుడు అంటున్నాడు, నా దాగు చోటు నీవే అంటున్నాడు. అపాయం వచ్చుట చూచి బుద్ధిమంతుడు ఏం చేస్తాడు? దాగును అంటున్నాడు. మన దాగు చోటు ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు. 2 మాటలు చూపించేసి ముగించేస్తాను. చూడండి, ఇదే కీర్తన గ్రంథంలో 91వ అధ్యాయంలో ఒక మాట రాస్తూ ఉంటాడు. 91వ అధ్యాయంలో ఒక మాట రాస్తూ ఉంటాడు. ఏమని అంటాడంటే, మహోన్నతుడు చాటున నివసించువాడే సర్వశక్తిని నీడన విశ్రమించువాడు. ఆయనే నా కోట, ఇదంతా కూడా రాసుకుంటూ వస్తూ ఉంటాడు. ఏమని తెలియజేసుకుంటూ వస్తాడంటే, నా దాగు చోటు మహోన్నతుల చాటున మనము నివసించాలి అనే ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. గమనించండి, అంటే మనము అపాయం వచ్చుట చూచినప్పుడు బుద్ధిమంతుడు దాక్కోవాలి. ఎక్కడంటే మన దాగు చోటు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు లేకపోతే మన జీవితము భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. కాబట్టి పిల్లరా, ప్రపంచం అంతా ఎక్కడుంది? ప్రమాదం. ప్రపంచం అంతా కూడా ఏం ఆలోచిస్తుంది? ఏం తినాలి, ఏం తాగాలి, ఏం ధరించుకోవాలి, ఎలా కట్టుకోవాలి, ఎలా పెళ్లి చేసుకోవాలి, ఏ విధంగా ఇల్లు కట్టుకోవాలి, ఇదే ఆలోచనలో ఉంది. అయితే మనము ఇదంతా కూడా మనకు అక్కడికి రాదు. దేవుని కొరకు బ్రతికి ఉన్న మనము ఏం చేయాలి అంటే, ఎలా ఉండాలి అంటే, ఏ విధంగా ఉంటే మన జీవితాలు
బాగుంటాయి అంటే క్రీస్తులో మనము భద్రపరుచుకొని క్రీస్తు కొరకు ముందుకు అడుగులు వేసేవారుగా, పరలోకాన్ని మనం సంపాదించుకుని పరలోకం వరకు కష్టపడే విధంగా ఉండాలి అని ప్రభు పేరిట తెలియజేస్తూ, ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి చెప్పాల్సినవి, అనేకమైన విషయాలు ఉన్నాయి. ప్రభు చిత్తం అయితే వచ్చే వారం మనం ఆలోచిద్దాం. మరిన్ని విషయాలు వచ్చే వారం మనం ఆలోచిద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి మన జీవితాన్ని మనము పరిశీలించుకుంటూ, మనము కూడా ప్రమాదము పొంచి ఉంది. మనం ఎలాగుంటున్నాం? భూ సంబంధమైన వాటి విషయాల్లో అతిశయపడుతూ ఉన్నామా? సిగ్గుపడవలసిన సంగతుల్లో అతిశయిస్తూ ఉన్నామా? ఒకసారి పరిశీలన చేసుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ఇంకా దేవునికి దూరంగా ఉంటే ఆయనకి అర్థమైపోయింది. ఆసాబు గారు చూసి ఆ పరిస్థితులు చూసి అర్థం చేసుకొని ఆయన ఎలాగ ఉన్నాడు అంటే, కాదు నాకు ఇది కాదు. నిశ్చయంగా వాళ్ళు కాలు జారు చోట ఉన్నారు, నేను వాటిని గురించి ధ్యానించినప్పుడు నాకు అర్థమైపోయింది అన్నాడు ఆయన. ఒకసారి మనం కూడా ధ్యానం చేసినప్పుడు మన పరిస్థితి మనకు అర్థమైనప్పుడు తెలుసుకొని మనం ముందుకు అడుగులు వేస్తే అనేకమైన విషయాలు నేర్చుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పరిశీలన చేసుకుంటూ ప్రార్థన చేసుకున్నాం. ప్రతి ఒక్కరూ కూడా చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలంలో మీ పాద సన్నిధికి చేరి తండ్రి, ప్రపంచం అంతా కూడా ప్రమాదంలో ఉందని తండ్రి కొన్ని విషయాలు తండ్రి మీ ప్రియులతో పంచుకోవటానికి మీరు కృపను తెచ్చారు. బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగును అని మీరు తెలియజేశారు తండ్రి. మేమందరం కూడా బుద్ధిమంతులుగా తండ్రి వస్తున్న ఆ ప్రళయము నుండి తప్పించుకోవటానికి, ఆ ఉగ్రత నుండి తప్పించుకోవటానికి మమ్మల్ని మేము సిద్ధపరచుకోవటానికి మీ కృపను అనుగ్రహించాం. మీ బిడ్డలు ఇంకా తండ్రి మిమ్మల్ని విడిచిపెట్టి తండ్రి ఏమైనా తండ్రి దేవా దూరంగా ఉంటే దయతో క్షమించి తండ్రి మీ సన్నిధిలో తండ్రి మీకు మహిమ తీసుకొచ్చేవారిలాగా వారు ఉన్నతంగా బ్రతకటానికి తండ్రి, మీ నామ ఘనత కొరకు తండ్రి ఆ ఉగ్రత నుండి తప్పించుకొని అనేకులు తప్పించడానికి మీ బిడ్డలు సిద్ధపడటానికి మీకు సహాయం చేయమని ప్రతి విషయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.